వారం తర్వాత ఊరు నుండి వచ్చేశాక సుప్రజ, సుకృతి, సూర్య ముగ్గురు స్కూల్కి రెడీ అయ్యారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చుని సుప్రజ, మమ్మీ రావాలి క్విక్, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని అరుస్తుంది. కృతి కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి వాళ్ళ అమ్మ వీళ్ళందరికీ లంచ్ బాక్సులు కట్టడానికి కుస్తీ పడుతుంది. కృతి, అమ్మ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అడిగింది. అక్కడే ఉన్న వాళ్ళ అమ్మమ్మ ఉప్మా చేసింది. అదిగో ప్లేట్లో పెట్టు అందరికీ అంది కృతి ప్లేట్లోకి పెడుతూ. అబ్బా అమ్మమ్మ, అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఉప్మా చేసేటప్పుడు పోపులు మాడకూడదని. ఇటు చూడు అక్కడక్కడ సరిగా ఉడకలేదు అని వాళ్ళ నాన్నకి ప్లేట్ ఇచ్చి, డాడీ దిస్ ఈజ్ టూ మచ్ అంది. కిషోర్, ఏమైంది బంగారం అన్నాడు. ఉప్మా సరిగా చేయడం రాని అమ్మను ఎలా పెళ్లి చేసుకున్నావు అని అడిగింది. ఆయన, మేము పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఉప్మానే పెట్టారు తినడానికి అన్నాడు. స్వీట్స్ పెట్టలేదా అని అడిగింది కృతి. లేదమ్మా, ఉప్మా పెట్టి మీ అమ్మ చేసింది అన్నారు. అదేమో సూపర్గా ఉంది, అందుకే గబగబా తినేసా, మీ అమ్మని సెలెక్ట్ చేసేసా అన్నాడు కిషోర్. కృతి నవ్వుతూ, పూర్ డాడీ, నీకు అప్పుడు అర్థం కాలేదు, చేసింది అమ్మ కాదేమో, నిన్ను మోసం చేశారు అంది. ఇదంతా వింటున్న వాళ్ళ అమ్మమ్మ గతుక్కుమని శ్రావణి వైపు చూసింది. శ్రావణి లంచ్ బాక్సులు ఇచ్చి, అవును చేశాం, అయితే ఏంటి ఇప్పుడు అని ఇద్దరిని కళ్ళూరిని చూసింది. ఆయన ఏముంటుంది, నేను ఆఫీస్కి, నా పిల్లలు స్కూల్కు అంటూ తినేసి వెళ్ళిపోయారాయన. కృతి చేతడుకుంటూ, అమ్మమ్మ సాయంత్రం వచ్చేసరికి తినడానికి ఏదో ఒకటి చెయ్యి సరేనా అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళింది. వాళ్ళందరూ వెళ్ళిపోగానే ఆవిడ శ్రావణితో, శ్రావి ఇదేంటే కృతి ఎలా కనిపెట్టింది, పైగా తినకుండానే చూస్తూ చెప్తుంది, ఎలా చేశావో అని అంది. శ్రావణి, ఏం చెప్పమంటావమ్మా, దానికి నీ పోలికొచ్చింది అంది. అంటే అన్నారు ఆవిడ. మా చిన్నప్పుడు నాన్న బిజినెస్ దెబ్బతింటే ఏం చేసావు, చిన్న టిఫిన్ సెంటర్ పెట్టా, మన అదృష్టం కొద్దీ అది పెద్దగా అవడం, నీకు నీ అక్కలకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయడం, ఏదో ఉన్నంతలో ఇల్లు కట్టుకోవడం, అన్నీ హోటల్ వల్లనే కదా అందావిడ. శ్రావణి, అదే శ్రావణి అదే కృతి కూడా చెఫ్ అవ్వాలని నువ్వే తనకు ఆదర్శం అంటుంది. ఇదేం చూసావు, ఏం చెప్పమంటావు నా అవస్థ, ఏది చెయ్యని వంకలు పెడుతుంది, లేదంటే కూర్చుని ఎలా చేయాలో చెప్తుంది, అది కాదంటే అదే చేస్తుంది ఒక్కోసారి అంది. అమ్మమ్మ, అవునా, నాకెప్పుడు చెప్పలేదే, అయినా అదేంటి ఏదో చెప్పు అన్నావు, ఏంటది అని అడిగింది శ్రావణి. నీకు నాన్నగారి ఆరోగ్యం, హోటల్ చూసుకోవడం, ఇంటి పని, నా కబుర్లు వినే తీరికెక్కడా, అందుకే చెప్పలేదు. అది చెఫ్ అవుతుందంట, అంటే ఏంటో దాన్ని అడుగు, వివరంగా అడుగు అంది. ఆమె సరే అంది. కృతి స్కూల్కు రాగానే మిత్ర హ్యాపీగా, వచ్చేసావా అంది. కృతి నవ్వుతూ అంటూ బ్యాగ్ తీసి బెంచ్ మీద పెట్టి, అవును అభి ఇంకా రాలేదా అని అడిగింది. మిత్ర, వచ్చాడు, ఇంకా మనం ఎక్కడ కనపడతాం, మొన్న మన స్కూల్లో జరిగిన టెన్నిస్ టోర్నీలో ఫస్ట్ వచ్చాడు, నెక్స్ట్ వేరే స్కూల్ వాళ్ళతో ఉంది, కాకపోతే డబుల్స్, దానికోసం తెగ కష్టపడిపోతున్నాడు అంది. కృతి, అవునా, నేను ఇప్పుడు అవన్నీ చూడాలి పద అంటూ మిత్రని తీసుకుని ప్లే గ్రౌండ్కి వెళ్ళింది. వీళ్ళు వెళ్ళేసరికి అభి ఎవరితోనో టెన్నిస్ ఆడుతూ కనిపించాడు. కృతి దగ్గరికి వెళ్ళి, అభి అంటూ పెద్దగా వచ్చింది. అభి కృతిని చూసి ఆనందంతో బ్యాట్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. కంగ్రాట్స్ అభి అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. థ్యాంక్ యూ కృతి అన్నాడు. పార్టీ ఇవ్వవా అని అడిగింది. ఇస్తా, నెక్స్ట్ సండే ప్లాన్ చేశాం నేను మిత్ర అన్నాడు. హలో అభిరామ్, ఏంటి నన్ను కోర్టులో వదిలేసి నీ పాటికి వచ్చి సోది చెప్తున్నావు అని వినపడింది. కృతి ఎవరా అని చూసేసరికి 6 అడుగులకి కొంచెం దూరంలో నూనుగు మీసాలతో ఒక కటౌట్ని చూసింది. ఎవరు తను, మనల్ని సోది అంటున్నాడు అంది. అభి, మర్చిపోయా, తనే రిష్విక్, మన స్కూల్లో కొత్తగా జాయిన్ అయ్యాడు అనేసరికి ఏ క్లాసు అంది. నాలాగే 10th ఉండాల్సిన వాడు 9th, మన క్లాసే. ఓహో, ఏంటి కటౌట్ తేడా కొడుతుంది, చూడ్డానికి బాగానే ఉన్నా కొంచెం పొగరేమో అనుకుంటూ, హాయ్ రిష్విక్, ఐఎమ్ సుకృతి అని చేయి చాపింది. రిషి, ఈమె గారేనా కృతి అంటే, చిన్న సైజ్ సిలిండర్లా ఉంది. రిష్విక్ కనీసం చెయ్యి ఇవ్వకుండా, అభిరామ్ వస్తావా రావా అని అడిగాడు. అభి, సరేనే, మీ ఇద్దరు క్లాస్కి వెళ్ళండి అంటూ రిషితో కోర్టులోకి వెళ్ళాడు. కృతి కోపంగా,
ఎంత పొగరే అతనికి. షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ చెప్తే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అంది మిత్రతో. మిత్ర, నాతో బాగానే మాట్లాడాడే అంది కృతి. అవునా, అందంగా ఉన్నాడనే పొగరు అనుకుంటా, చెప్తా వాడి పని అంది. ఆ రోజంతా రిషినే గమనించింది కృతి. లంచ్ టైంలో వీళ్ళ ముగ్గురు కలిసి తింటూ ఉంటే రిషి కనపడకపోవడంతో కృతి, అభి ఏడీని పార్ట్నర్ అని అడిగింది. ఎవరు? రిష్విక్ హాస్టల్కి వెళ్ళాడు లంచ్కి అన్నాడు. కృతి ఆశ్చర్యంగా హాస్టల్ అని అడిగింది. మిత్ర, అంత ఆశ్చర్యం దేనికి, మన స్కూల్లో హాస్టలేగా అంది. కృతి ఏదో ఆలోచిస్తూ తింది. ఈవినింగ్ స్కూల్ అయ్యాక అభి కృతి వాళ్ళతో, మీ ఇద్దరు వెళ్ళిపోండి, నేను రిష్విక్ ప్రాక్టీస్ చేసుకోవాలి అన్నాడు. కృతి, ఏంటి అతను కూడా నీలాగే ఛాంపియనా అంది. అభి నాకంటే ఛాంపియన్, చాలా బాగా ఆడతాడు, అందుకే మన స్కూల్ వాళ్ళు మా ఇద్దరిని సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ మంత్ వేరే స్కూల్ వాళ్ళతో మనకు కాంపిటీషన్, సో ఈ నెల మేము ప్రాక్టీస్ చేసుకోవాలి అన్నాడు మిత్ర. అలాగే, ఇక పదవే అంది. కృతి అభి వైపు కోపంగా చూసి వెళ్ళిపోయింది. అభి నవ్వుకుంటూ వాళ్ళనే చూస్తూ ఉన్నాడు. రిషి వచ్చి, ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడిగాడు. అభి, ఇంతవరకు మేము ముగ్గురం కలిసి ఇంటికి వెళ్ళకుండా ఉంది తక్కువ, అందుకే కృతి కోపంగా వెళ్తుంది అని అన్నాడు. రిషి, మీ ముగ్గురు ఎప్పటి నుండి ఫ్రెండ్స్ అని అడిగాడు. అభి, యూకేజీ నుంచి, కాకపోతే నేనే యూకేజీ 2 సార్లు చదివాను అన్నాడు. ఏం? నాకప్పుడు హెల్త్ బాగాలేదు, అందుకే డిస్కంటిన్యూ అయ్యి వీళ్ళతో చేరాను, సో వాళ్ళు నాకన్నా 1 ఇయర్ సీనియర్ అన్నమాట నువ్వు అన్నాడు రిషి. మరి నువ్వెందుకు 1 ఇయర్ వెనకపడ్డావు అని అడిగాడు అభి. రిషి, మా నాన్న చనిపోయాడు, నేను 1 సంవత్సరం అంతా స్కూల్కు వెళ్ళలేదు అన్నాడు అభి. అయ్యో సారీ రిషిక్, మీ అమ్మ అని అడిగాడు రిషి. ఉంది అంటే ఉంది, లేదంటే లేదు అని పద అంటూ లాక్కెళ్ళాడు. 1 వారమంతా ఇదే తంతు. అభి కృతి వాళ్ళతో రావడం లేదు, లంచ్ టైంలోనే కలవడం, ఈవినింగ్ రిషితో ప్రాక్టీస్. ఆ రోజు శనివారం. కృతి మిత్ర ఇంటికి వెళ్తూ ఉంటే అభి, ఓయ్ రేపు మా ఇంట్లో పార్టీ, మార్నింగ్ 11కి వచ్చేయండి అని చెప్పాడు. మిత్ర, రిష్విక్కి చెప్పావా అని అడిగింది కృతి. అతనెందుకు మధ్యలో, పానకంలో పుడక అంది. మిత్ర, తప్పు అలా అనకు, అభికి తను కూడా బెస్ట్ ఫ్రెండ్ కదరా అని అడిగింది. అభి కృతి వైపు చూస్తూ, మీకన్నా కాదులేవే అన్నాడు. కృతి, ఎందుకు, నాకు అసలు అతను నచ్చలేదు, అతన్ని పిలవకు అంది. అభి, కృతి, నీకు తన గురించి ఏం తెలియక అలా అంటున్నావు, పాపం వాళ్ళ నాన్న చనిపోయారట, వాళ్ళ అమ్మ వేరే పెళ్లి చేసుకుని తను అడ్డం అనుకుని హాస్టల్లో ఉంచింది అన్నాడు. అది వినగానే కృతికి తెలియకుండానే కళ్ళ వెంబడి నీళ్లు కారాయి. రిషి మీద ఉన్న కోపం పోయి జాలేసింది. సరే అభి, తనని పిలువు అని వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే కృతి మిత్ర వెళ్ళేసరికి అభి వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళు వెళ్ళేసరికి రిషి ఏదో బుక్ చదువుతూ ఉన్నాడు. మిత్ర, హాయ్ రిష్విక్ అంది. రిషి నవ్వుతూ హాయ్ అన్నాడు. కృతి, హాయ్ రిషి అంది. రిషి సీరియస్గా, నా పేరు రిష్విక్, రిషి కాదు అన్నాడు. కృతి కూడా అంతే సీరియస్గా అచ్చు రిషిలా పేరు పెట్టి, నా పేరు సుకృతి, దగ్గర వాళ్ళు కృతి అంటారు, అలాగే నీ పేరు రిష్విక్, దగ్గర వాళ్ళు రిషి అనొచ్చు అంది. అది చూసి మిత్ర అభి పడి నవ్వారు. రిషి కూడా వాళ్ళతో నవ్వేశాడు. కృతి, ఓరిని, నీకు నవ్వడం కూడా తెలుసా అని అడిగింది. రిషి నవ్వడం ఆపి, ఎందుకలా అడుగుతున్నావు అన్నాడు. ఏం లేదు, నిన్ను ఈ 1 వీక్ నవ్వడం చూడలేదు అందుకని అంది కృతి. రిషి, అదేం లేదు, నేను నవ్వేది మాట్లాడేది తక్కువ అన్నాడు. అభి వాళ్ళ అమ్మగారు అందరికీ జ్యూస్ ఇచ్చి అందరినీ పలకరించి వెళ్ళారు. మిత్ర, రిషి, అభి త్రాగడం స్టార్ట్ చేస్తే కృతి జ్యూస్నే తదేకంగా చూస్తూ ఉంది. రిషి, హలో కృతి, ఏంటి తాగకుండా చూస్తున్నావు, ఏం జ్యూస్ అని చూస్తున్నావా అన్నాడు. కృతి, ఇది సపోటా జ్యూస్ అని తెలుస్తుంది, కానీ ఆంటీ పంచదార ఎక్కువ వేశారు, పాలు కొంచెమే పోశారు ఇంకా అని ఏదో చెప్పబోతుంటే అభి, మిత్ర, అమ్మ మళ్ళీ మొదలు పెట్టావా, ఇంకా చాలు తాగు అన్నారు. రిషి ఆశ్చర్యంగా, ఎలా చెప్పావు తాగకుండా అన్నాడు. కృతి నవ్వుతూ, దట్ ఈస్ సుకృతి, ఎవరు అనుకున్నావు, కాబోయే వరల్డ్ ఫేమస్ చెఫ్ ఇక్కడ అంది. రిషి కిసుక్కున్నవి, ఏంటి చెఫ్వా అన్నాడు. కృతి, ఏ చెఫ్ అయితే ఏంటి అంది. రిషి, ఏం లేదు, ఏ ప్రొఫెషన్ దొరకనట్టు అదేంటి వంట మనిషి అన్నాడు. కృతి, అయితేనే నాకైతే ఫుడ్ అన్నా కుకింగ్ అన్నా చాలా ఇష్టం, మా అమ్మ
హోటల్ రన్ చేసేవారు. ఆమె వారసురాలిగా నన్ను నేనే ప్రకటించుకున్నా అంది. రిషి ఇంకేం మాట్లాడలేదు. కృతి సో నేను ఫ్యూచర్లో ఏమవుతానో చెప్పాను. నెక్స్ట్ మీ ముగ్గురు చెప్పండి అంది. మిత్ర అయితే డాక్టర్, లేదంటే ఈ మధ్య తెగ ట్రెండ్ అవుతుందిగా CA, అది చదువుతా అంది. అది నేను ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు, 10th అయ్యాక ఆలోచిస్తా అన్నాడు మిత్ర. మరి నువ్వు రిష్విక్ అంది. సినిమా హీరో. ముగ్గురు అదిరిపడ్డారు. సినిమా హీరో అన్నారు ముగ్గురు ఒకేసారి. అవును, అందులో ఆశ్చర్యం ఏముంది అని అడిగాడు కృతి నవ్వుతూ. బాబు, హీరో అవ్వాలంటే యాక్షన్ రావాలి, ఫైట్లు రావాలి, డ్యాన్స్ రావాలి, అందం ఒక్కటే ఉంటే సరిపోదు అంది రిషి. నాకు తెలుసు, కానీ ఆ టైం వస్తే అన్నీ అవే వస్తాయి అన్నాడు మిత్ర. యూ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంది. దేనికి అని అడిగాడు రిషి. నువ్వు హీరో అవ్వడానికి. కోర్స్ ఇంకా చాలా టైం ఉందనుకో, అయినా నీ కటౌట్ చూస్తే నీకు ఆ దమ్ముందనిపిస్తుంది అంది మిత్ర. రిషి, థ్యాంక్ యూ మిత్ర, ఇవాళ నుంచి నువ్వు కూడా అభిలాగా బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. కృతి బుంగమూతి పెట్టుకొని మరి నేను అంది. రిషి, నువ్వా, ఆలోచించి చెప్తా అన్నాడు. కృతి సీరియస్గా ఫేస్ పెట్టేసరికి అందరూ నవ్వారు. కృతికి రిషి నవ్వుతుంటే పదే పదే చూడాలనిపిస్తుంది. అంత బాగుంది తన నవ్వు. తర్వాత వాళ్ళ నలుగురు క్యారమ్స్ ఆడారు. అవి కృతి ఒక పెయిర్, రిషి మిత్ర ఒక పెయిర్. కృతి వాళ్ళు ఓడిపోయారు. చెస్ ఆడారు. రిషి చేతిలో ముగ్గురు ఆడారు. ఏదాడినా తనే గెలుస్తున్నాడు. లంచ్ చేసి సైకిల్ రేసింగ్, అందులో అభి గెలిచాడు. అలా ఈవినింగ్ వరకు చాలా సరదాగా ఆడుకున్నారు. తర్వాత రిషి హాస్టల్కి, కృతి మిత్ర ఇంటికి వెళ్ళారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. టెన్నిస్ టోర్నీలో రిషి అభినే గెలిచారు. రిషి లంచ్ కోసం హాస్టల్కి వెళ్ళడం మానేశాడు. వీళ్ళ ముగ్గురు తెచ్చేవారు రిషి కోసం. తర్వాత మళ్ళీ ఒకరోజు మిత్ర వాళ్ళ ఇంట్లో కలిశారు. మళ్ళీ ఆటలు పాటలు. నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. స్టడీస్లో మిత్ర టాప్. 9th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూ ఉంటే మిత్ర ఒకరోజు, కృతి రేపు సండే మీ ఇంట్లో, కాకపోతే ఆటలు కొంచెం సేపు, స్టడీస్ ఎక్కువసేపు అంది. కృతి ఓకే అంది. ఎంతో ఆనందంగా ఇంటికి వెళ్ళింది. వాళ్ళ అమ్మమ్మకి ఈ విషయం చెప్పింది. అమ్మమ్మ, రేపు నువ్వు ఏం స్పెషల్స్ చేస్తావో చెయ్యి, కానీ సూపర్గా ఉండాలి, ముఖ్యంగా మా రిషికి నచ్చాలి, పాపం వాడు హాస్టల్ ఫుడ్ తినలేకపోతున్నాడు అంది. ఆవిడ సరే అంది. కృతి ఇల్లంతా నీట్గా సర్దింది. కిషోర్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చి, ఏంటి ఇల్లు ఇంత నీట్గా చేశారు, పైగా ATMలో 1000 రూపాయలు డ్రా చేశారు, ఎనీథింగ్ స్పెషల్ అని అడిగాడు. సుప్రజ, రేపు కృతి ఫ్రెండ్స్ వస్తున్నారు డాడీ, అందుకే ఏర్పాట్లు అంది. ఆయన, అభి మిత్ర ఎప్పుడు వస్తారుగా, ఇంకా ఎందుకు ఇంత హంగామా అన్నాడు. కృతి, వాళ్ళ కోసం కాదు నాన్న, రిషి కోసం అంది. కిషోర్, రిషి ఎవరు అని అడిగాడు. కృతి, తను మా ఫ్రెండే అంది. కిషోర్, ఎక్కడ వాళ్ళ ఇల్లు, వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు అని అడిగాడు. కృతి, వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ అమ్మ వేరే పెళ్లి చేసుకుంటే ఆ వచ్చిన అంకుల్ రిషిని హాస్టల్లో వేశారు అంది. అది విన్న శ్రావణి, అమ్మమ్మ ఇద్దరు అయ్యో అనుకున్నారు. కిషోర్ మాత్రం, కృతి ఈసారి పిలిస్తే పిలిచావు, కానీ ఆ అబ్బాయిని ఇంకా ఎప్పుడు మన ఇంటికి తీసుకురాకు అన్నాడు. కృతి, ఎందుకు నాన్న అని అడిగింది. కిషోర్, ఎందుకో నీకు చెప్పిన అర్థం కాదు, కానీ వీలైతే అతనికి దూరంగా ఉండు అనేసి లోపలికి వెళ్ళాడు. శ్రావణికి అర్థమైంది. కృతి కళ్ళ వెంబడి నీళ్ళతో, ఎందుకు అమ్మ, నాన్న అలా అన్నారు, రిషిని ఇంటికి తేవద్దంటే తీసుకురాను, కానీ వాడు నా బెస్ట్ ఫ్రెండ్, ఫ్రెండ్షిప్ మాత్రం వదలను, నాన్నకి నువ్వే చెప్పు అంటూ వెళ్ళిపోయింది. శ్రావణి లోపలికి వెళ్ళి, అదేంటండి మరి అలా చెప్పేశారు, ఇప్పుడు ఏమైందని అని అడిగింది. ఆయన, నాకు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు, అందుకే అలా అన్నాను అనగానే, శ్రావణు, మీరు మరీ ఇప్పటి నుంచి ఆంక్షలు పెట్టకండి, మహా అయితే ఇంకొక సంవత్సరం కలిసి చదువుకుంటారు, తర్వాత ఎవరి దారి వాళ్ళది అంది. ఆయన సరే అన్నాడు. నెక్స్ట్ డే రిషి వాళ్ళు రావడంతో కృతి అందరికీ రిషిని పరిచయం చేసింది. అందరూ కాసేపు చదువుకున్నారు, లంచ్ చేశారు. కృతి వాళ్ళ అమ్మమ్మ వంటలు సూపర్గా ఎరగదీసింది. రిషి చాలా ఇష్టంగా తిన్నాడు. వాళ్ళ అమ్మమ్మ కొసరు కొసరు వడ్డించింది. తర్వాత ఆటల్లో పడ్డారు అంతా. సుప్రజ, సూర్య కూడా జాయిన్ అయ్యారు. అన్నిటిలో రిషి గెలుస్తూ ఉన్నాడు. ఈలోపు శ్రావణి అందరికీ స్నాక్స్ తెచ్చింది. కృతి చెస్ బోర్డు తెచ్చి సూర్యతో, రే నన్ను అక్కని ఓడించడం కాదు, మా రిషితో ఆడి గెలువు అంది. సూర్య సరే అనడంతో రిషి సూర్య ఆడడం స్టార్ట్ చేశారు. సూర్య కూడా బాగానే ఆడుతున్నాడు.
కానీ ఫైనల్గా రిషినే గెలిచాడు. కృతి హే డింక చిక అంటూ సూర్యని ఎక్కిరిస్తూ డాన్స్ వేసింది. సూర్యకి ఒళ్ళు మండింది. క్యారమ్స్ ఆడారు రిషి, మిత్ర. అభి, సూర్య ఆడారు. చెస్ ఓడిపోవడం తనని కృతి వెక్కిరించడంతో సూర్య ఎలాగైనా గెలవాలని కావాలని హ్యాండ్ పాయింట్ కాయిన్ని తోశాడు. అది చూసి రిషి, సూర్య అలా తోయడం లేదు, కరెక్ట్గా ఆడు అన్నాడు. సూర్య కావాలని మళ్ళీ అలానే చేస్తుండడంతో రిషి, నువ్వు లే కృతి, నువ్వు కూర్చో అన్నాడు. సూర్య కోపంగా, ఓయ్ మా ఇంటికి వచ్చి మా బోర్డు ఆడుతూ నీ పెత్తనం ఏంటి అన్నాడు. కృతి సీరియస్గా, సూర్య నోరు మూసుకో, తన నా ఫ్రెండ్, ఆడితే తను చెప్తున్నట్లు ఆడు, లేకపోతే వెళ్ళు అంది. సూర్య లేచి బోర్డు ఎత్తి పడేశాడు. రిషి నవ్వుతూ, సూర్య నీకు ఓడిపోతే నచ్చదేమో, అలాంటప్పుడు ఆడడం నేర్చుకో, అంతేగాని అందరి ముందు ఫూలిష్గా బిహేవ్ చేయకు అన్నాడు. అక్కడే ఉన్న కిషోర్కి రిషి అలా చెప్పడం నచ్చలేదు. కృతి, ఇంకా చాలు కానీ ఆటలు, ఇంకా నడు లోపలికి. అభి, మిత్ర మీరు రండి అన్నాడు సీరియస్గా. అంతే, రిషికి ఏడుపు వచ్చేసింది. చాలా అవమానం వేసింది. ఇంకా అక్కడ నుంచి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అభికి, మిత్రకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. కృతి వాళ్ళ నాన్న వైపు కోపంగా చూసి రిషి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. చాలా దూరంలో ఉన్నాడు రిషి. ఆగు నేను వస్తున్నా అంటూ ఫాస్ట్గా వెళ్ళింది. రిషి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కృతి పరిగెత్తుకుంటూ వచ్చి రొప్పుతూ రిషి అంది. రిషి తన్ని చూసి చున్నట్లుగా ఎటో చూస్తూ ఉన్నాడు. కృతి తన మోకాళ్ళ మీద కూర్చుని, నిన్నే పిలుస్తుంటే అలా వచ్చేసావు అంది. ఏంటి అంది. రిషి, మీ నాన్న నన్ను వెళ్ళిపోమన్నాడుగా అన్నాడు. కృతి రిషి మొహాన్ని తన వైపు తిప్పుకొని, సారీ రిషి, అలా జరుగుతుంది అనుకోలేదు, మా నాన్నకి ఏమైందో అని అనేసరికి రిషి ఏడిచేశాడు. తను అలా ఏడుస్తుంటే కృతికి కూడా ఏడుపు వచ్చింది. రిషిని కౌగిలించుకొని తను ఏడ్చేసింది. ఇద్దరూ ఆపిన అలాగే ఉన్నారు కాసేపు. రిషి, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు కృతిని విడిచి. కృతి కళ్ళు తుడుచుకుంటూ, నువ్వు ఏడుస్తున్నావుగా అందుకే అన్నది. రిషి, మా నాన్న తర్వాత నువ్వే నచ్చావు కృతి అన్నాడు. కృతి రిషి పక్కనే కూర్చుని రిషి చేపట్టుకుని, థ్యాంక్ యూ, ఇంకెప్పుడు ఏడవకు రిషి, నీకు నేను ఉన్నా అంది. రిషి కృతితో, నీ ఒళ్ళో పడుకోనా అన్నాడు. కృతి హూ అంది. రిషి కృతి ఒళ్ళో పడుకొని, మా నాన్న నేను 4వ తరగతి చదివేటప్పుడు చనిపోయాడు. అప్పటిదాకా అమ్మ, నాన్న, నేను చాలా హ్యాపీ ఫ్యామిలీ. మా నాన్న చనిపోయాక సంవత్సరం తర్వాత మా అమ్మ వేరే పెళ్లి చేసుకుంది. వాడు ఆ ఈడియట్ శేఖర్ గాడు మా అమ్మకి నా మీద లేనిపోనివి కల్పించి చెప్పి గొడవలు పెట్టేవాడు. అందుకే మా అమ్మ నన్ను హాస్టల్లో జాయిన్ చేసింది. మరి మీ నాన్నగారి వైపు ఎవరూ లేరా? ఉంది, మా మేనత్తకి నేనంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళ అత్తగారింట్లో ఒప్పుకోరు కదా నన్ను తీసుకెళ్ళడానికి. మా అమ్మకి నచ్చజెప్పి ఇక్కడ స్టడీస్ బాగుంటాయని, స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తారని స్కూల్లో చేర్పించింది. తను అప్పుడప్పుడు వస్తుంది నన్ను చూడడానికి. మరి మీ అమ్మ? రిషి ఏం మాట్లాడలేదు. కృతి రిషిని పైకి లేపి చిన్ను అని పిలిచింది. రిషి కళ్ళు ఎగరేస్తూ, అదేం పేరు అన్నాడు. నీకు ఇవాల్టి నుంచి అమ్మ నాన్న నేనే, అందుకే చిన్ను అంట. మరి నేనేమని పిలవను నిన్ను అని అడిగాడు రిషి అమాయకంగా. కృతి ఆలోచిస్తూ, మమ్మీ అని పిలువు అంది. రిషి, మమ్మీ బాగోలేదు, నేను చిన్ను అనే పిలుస్తా అన్నాడు. మరి మీ నాన్నకి ఇష్టం లేదు కదా మనం కలవడం, ఎలా అన్నాడు. మా అమ్మకి చెప్పా, తను చూసుకుంటుంది, అయినా స్కూల్లో కలుస్తాం కదా అంది. రిషి, తొందరగా మన స్టడీస్ అయిపోతే నేను పెద్ద హీరో అయ్యి నేను తీసుకెళ్ళి నాతో ఉంచేసుకుంటా అన్నాడు. కృతి, అబ్బా అప్పుడు నాకు పెళ్ళి అయిపోతుంది, నేను ఎక్కడుంటాను అంది. రిషి, ఇంకెక్కడ నాతోనే అంటే అంది కృతి. ఏమో తెలియదు కృతి, నువ్వెప్పుడు నాతోనే ఉంటా అని ప్రామిస్ చేయి అన్నాడు రిషి. కృతి తన చేతిలో చేసి ప్రామిస్ అంది. ఏంటి